హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఉసిరికాయ మురుబా అండి. ఉసిరికాయతో ఇలా చేసుకుంటే ఒక్కటి కూడా వేస్ట్ చేయకుండా మొత్తం తినేసేయొచ్చండి. ముందుగా మనం ఉసిరికాయలు తీసుకోవాలి, అన్నీ ఈ విధంగా ఉండాలి. ఒక్కసారి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడన్నా ఉసిరికాయకి ఇలా మచ్చలు ఉంటే నైఫ్ తోటి కట్ చేసి తీసేసేయాలండి. అంతా మంచిగా ఉంటే యాడ్ చేసుకుని ఈ ఉసిరికాయలోకి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఉసిరికాయలు కలర్ మారి ఈ విధంగా ఉంటాయండి. ఉడికినాయో లేదో ఇలా ఒక స్పూన్ తోటి చెక్ చేసుకుంటే కరెక్ట్గా ఇలా ఉండాలి. మరీ ఎక్కువ కూడా ఉడికించుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక అరగంట సేపు ఈ నీళ్లలోనే ఉసిరికాయలు ఉంచేయాలి. తర్వాత ఆ ఉసిరికాయల నుంచి కొన్ని ఉసిరికాయలు ఒక గిన్నెలో తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క ఉసిరికాయకి ఇలా స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఉసిరికాయలకి ఈ మాత్రం తీసుకుంటే సరిపోతుందండి. 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగి కొంచెం నుగురుగా ఇలా వచ్చింది అంటే పాకం, ఇలా వచ్చినప్పుడు మనం రెడీ చేసుకున్న ఉసిరికాయలు యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయలు యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా చేసుకున్న తరువాత మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి కుక్ చేయటం వల్ల ఉసిరికాయలు సాఫ్ట్గా కుక్ అవుతాయండి. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ పాకం మనకి రావటానికి, ఈ ప్రాసెస్ అంతా అవ్వటానికి మనకి అరగంటన్న టైం పడుతుందండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటే పాకం కలర్ మారి మనకి పాకం రెడీగా అవుతుంది. ఒక్కసారి వచ్చిందో లేదో చెక్ చేసుకుంటే ఇలా గిన్నె మీద కానీ ఏదన్నా ప్లేట్ మీద కానీ వేసినప్పుడు పాకం జారిపోకుండా నిలబడింది అంటే మనకి కరెక్ట్గా వచ్చినట్టు, లేదంటే తీగ పాకమైనా వచ్చేటట్టు చూసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. చిటికెడు మిరియాల పొడి, చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఒక్కొక్క ఉసిరికాయ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందంటే మనం నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అనమాట, అంత బాగుంటుంది. ఈ ఉసిరికాయలు ఉన్న వగరుతోటి ఈ బెల్లం పాకం మనకి తేనె తినే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తుందండి. ఈ పాకాన్ని మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా తేనె ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఉసిరికాయలు ఇలా వదిలేస్తే కాయలు బాగా జ్యూస్ని పీల్చుకుని కొద్దిగా లావుగా అయ్యి తినేటప్పుడు భలే ఉంటుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.